ది రాజా సాబ్ సెన్సార్ రెండో రిపోర్ట్ బాక్స్ ఆఫీస్ బెండు తీసేలా ఉందా? ఆల్రెడీ సెన్సార్ టీం నుంచి ఎప్పుడో ఈ సినిమా కంటెంట్ మీద పాజిటివ్ రిపోర్టే వచ్చింది. ప్రీ క్లైమాక్స్ అలానే రాక్షసుడిగా ప్రభాస్ ఫైట్ సీక్వెన్స్ కి వాళ్ళు ఫిదా అయ్యారు అన్నమాట సోషల్ మీడియాలో తూటాలా దూసుకెళ్లింది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వంతొచ్చింది. ది రాజా సాబ్ పాటలు మొదట్లో ట్రోలింగ్ కి గురైన తర్వాత మాత్రం వైరల్ అయ్యాయి. తమన్ కి మెల్లిగా పాజిటివ్ పవనాలు మొదలయ్యాయి. అయితే ది రాజా సాబ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పీక్స్ అన్నమాట. ఒక సెన్సార్ సభ్యుడి నుంచి రావటం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతోంది. బాలయ్య సినిమాకు మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి చేసి నందమూరి తమన్ గా మారాడు. ఓజీ సెన్సేషన్ తో కొణిదెల తమన్ గా ఫోకస్ అయ్యాడు. ఇప్పుడు ఉప్పలపాటి తమన్ రాజుగా మారే టైం వచ్చింది. మరి సెన్సార్ సభ్యుడి మాటలా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కిక్కిస్తుందా? ఈ ఏడాది తమన్ కి 2 పంచులు పడినా తన మ్యూజిక్ మ్యాజిక్ చేసినట్టే రెబల్ స్టార్ ఇమేజ్ ని కూడా తమన్ కాపాడబోతున్నాడా? హ్యావ్ ఎ లుక్. తమన్ మొన్నటి వరకు నరసింహం బాలయ్య మూవీలకు రేంజ్ మ్యూజిక్ ఇచ్చాడు. అలా మ్యూజిక్ చేసి నందమూరి తమన్ గా మారాడు. కట్ చేస్తే ఓజీ హిట్ తో తన పేరు కొణిదెల తమన్ గా మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తన వల్లే పండగొచ్చింది అనేంతగా ఓజీ పాటల తూటాలు పేలాయి. కట్ చేస్తే ఇప్పుడు తనకు ఉప్పలపాటి తమన్ రాజుగా మారే టైం వచ్చింది. ది రాజా సాబ్ కి తమనిచ్చిన పాటల్లో మొదటిది ట్రోలింగ్ కి గురైంది. తర్వాత సాంగ్ బాగున్నా రెబల్ సాబ్ రేంజ్ కాదన్నారు. కానీ మెల్లిమెల్లిగా ఆ పాటలు తూటాల్లా దూసుకెళ్లాయి. అయితే పాటలు ఎలా ఉన్నా హర్రర్ కామెడీ మూవీకి ప్రాణం అంటే సౌండ్. ఆ సౌండ్ రీసౌండ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బద్దలైపోవాలి. ఆ రిపోర్టే రీసౌండ్ చేసేలా వస్తుంది. ది రాజా సాబ్ మూవీ సెన్సార్ టైంలో విజువల్స్, సెకండ్ హాఫ్ లో రాక్షసుల ఫైట్ సీన్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయన్నారు. కట్ చేస్తే ఇప్పుడు స్పిరిట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉందనే రిపోర్ట్ వస్తుంది. ఫిలిం టీం కొందరు రివ్యూ రైటర్లకు ముందే ఈ సినిమాను సీన్ల వారీగా చూపించారట. అవేవి రివీల్ చేయకుండా వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారట. అలా కూడా రాజా సాబ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మతిపోగొడుతుందనే టాకే బయటకు వచ్చింది. ఇది కొంతవరకు పాజిటివ్ అయినా కాకపోతే ఈ ఏడాది తమన్కి సగమే కలిసి వచ్చింది. తను మ్యూజిక్ కంపోజ్ చేసిన ఓజీ దుమ్ము దులిపితే అఖండ 2 రిజల్ట్ పరంగానే కాదు మ్యూజిక్ పరంగా కూడా యావరేజ్ గానే నిలిచింది. కంటెంట్ లో బోయపాటి నేరేషన్ లోపాలుంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంప్రెస్ చేయలేకపోయాడన్నారు. ఓవరాల్ గా నరసింహం బాలయ్య బాగా పర్ఫామ్ చేసినా తన కష్టం బూడిదలో పోసిన పన్నీరైందన్నారు. సో ఎలా చూసినా ఈ ఏడాది ఓజీ పర్లేదు, అఖండ 2 సోసో అనటంతో తమన్ సౌండ్ కి రీసౌండ్ మిస్ అయింది. అదే రాజాసాబ్ తో దక్కేలా ఉంది. ఓ రకంగా రెబల్ స్టార్ ప్రభాసే రాజాసాబ్ గా బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి తమన్ని గట్టెక్కించాలి. సో ప్రభాస్ అదృష్టము తమన్ని కొత్త ఏడాదిలో సక్సెస్ఫుల్ గా ఎంట్రీ చేయించేలా ఉంది. అదే జరిగితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల తమన్ కాస్త ఉప్పలపాటి తమన్ రాజుగా మారిపోతాడు. రెబల్ సాబ్ తన క్రేజ్ తో తమన్ని గట్టెక్కించిన వాడవుతాడు.